స్వామి గారు ఈ ట్రస్ట్కి వచ్చినప్పుడు ఈ ట్రస్ట్ నుంచి మీరు ఉన్నారు కదా ఇన్ని రోజులు, ఆ అనుభూతి ఎలా ఉంది? మేము ఉదయం లేస్తే జనవరి రోజు కానీ తిరణాలు కానీ అడిగొప్పలమ్మ అంటే ఎంత ఇష్టమో ఆ అనుభూతి ఇక్కడ పొందుతున్నామన్నది నా మనస్ఫూర్తిగా మా భావన. ఎందుకంటే నాకు అడిగొప్పలమ్మ ఎంతో చేసింది కాబట్టి ఆ అమ్మని ఇక్కడ చూసుకుందామన్న రూపంతో ఇక్కడ చేస్తున్నాను నేను. ఆమెకు చేసాము. ఆమె గుడి బాగా వీక్లో ఉన్నప్పుడు మనమే డెవలప్ చేసింది. అప్పట్లో వెండి త్రిశూలాలు అంటేనే తెలియదు, అక్కడ ప్రసాదాలు, అభిషేకాలు, పాలాభిషేకాలు ఎంత ఖర్చు అయిందో కూడా తెలియదు. అక్కడ ఇప్పుడు జనవరి రోజు అమ్మవారి తిరునాళ్ళ రోజు మొదటి అభిషేకం నాదే. ఇక్కడ పోతే అలాగా అభివృద్ధి చెంది ఆ గుడిని ఎలా డెవలప్ చేశాను. అదే వెనక కిచెన్ కట్టడానికి పోతా మొదట డోనర్ని కూడా నేను అదేవిధంగా మా ఎల్జీ వెంకట్రావు, ఎల్జీ ఆదిత్య వాళ్ళు కూడా నేను 25,000 అనౌన్స్ చేసిన అమ్మటే మా ఫ్రెండ్ కూడా 25,000 నువ్వు ఎంత చేస్తే అంత చేసే అన్నాడు. అదే మా అదృష్టం. ఎందుకంటే ఒక ఎల్జీ షాప్ వాళ్ళు ఒక టీవీ అమ్మితే 1000 వస్తుంది, 2000 25,000 రూపాయలు నీ ఇష్టం అంటుందని నేను రాసినప్పుడు వాళ్ళు కూడా రాశారు. ఇంకా అనౌన్స్ చేయలేదు, ఇక్కడ గుడికి కూడా వాళ్ళకి చెప్పలేదు. నా మనసులో పెట్టుకున్నాను. అదే కిచెన్ అవుతుంగానే ఇంకా 10 మందిని అడిగి అందరు అయిన తర్వాత కిచెన్ కట్టిద్దామన్న ఆలోచన నేనున్నా. ఇంకా ఆ కిచెన్ అయిన తర్వాత మాతోటి భవానీ ముందు కిచెన్ కట్టుతుంగ ముందు గుడిని రాతి గుడి కట్టాలని ఆమె సంకల్పం. ఆ గుడి కూడా తొందరలో 1 year 2 yearsలో చేయాలని మా క్యాటరింగ్స్ బాగా సక్సెస్ అయితే వచ్చే ఆదాయం ఎంతో కొంత అమ్మకు వినియోగించి అమ్మ గుడిని డెవలప్ చేయాలని నా మనసావాచ కోరుకుంటున్నాను. జై దుర్గా భవాని, జై ఓం స్వామి శరణమయ్యప్ప స్వామి శరణం.